షోరూంలో ఉన్న మన బైక్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. అసలు ఇంత జల్దీ ఆ ప్రాబ్లం రావద్దు, కానీ అయిపోయింది మన డ్రైవింగ్కి. సో 10 days నుంచి కూడా బైక్ షోరూంలోనే ఉంది. ఇక అట్లానే నడుస్తుంది. మొత్తం బైక్ చూపిస్తాం. గాయస్, మన బైక్ అయితే ఇక్కడ ఉంది. ఇది చూసి అందరూ యాక్సిడెంట్ అయిపోయింది అనుకుంటారేమో. యాక్సిడెంట్ కాదు, మెయిన్ ఏంటంటే ఇంజన్ ప్రాబ్లం వచ్చింది. అది ఎందుకంటే సైలెన్సర్ చేంజ్ చేసినాం మనం, ఎగ్జాస్ట్ మొత్తం బెన్ పైప్తో చేంజ్ చేసినాం. సో దాని గురించి ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాస్ట్ చేంజ్ చేసినందుకు ఆయిల్ ఎక్కువ కాలిపోయింది బైక్లో. సో ఆయిల్ మొత్తం కాలిపోయి ఆయిల్ అంతా అయిపోయింది. అసలు ఆయిల్ అయిపోయినందుకు మనకి బోర్ కిట్, బోర్ పిస్టన్ అండ్ ఆల్, క్రాంక్, ఇంకా ఏమేమో అయిపోయిందో చాలానే పెద్ద మొత్తం. ఇక ఇంజన్ మొత్తం పోయింది అనుకోండి. ఇక అంటే ఆయిల్ అయిపోయినందుకు ఇంజన్ లోపల పార్ట్స్ అన్నీ ఒకదానికొకటి గీసుకుపోయి రఫ్ అయిపోయినాయి. సో ఇది ఎలా అయిందంటే, నేను బైక్ ఒక 130 స్పీడ్లో ఉన్నా. సో ఆ స్పీడ్లో ఉన్నప్పుడు బైక్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. సో ఎంత ట్రై చేసినా ఆన్ కాలేదు. బ్యాటరీ ప్రాబ్లం ఏమో అనుకొని బ్యాటరీ కూడా చేంజ్ చేసిన వెళ్ళి, అయినా ఆన్ కాలేదు. అయితే షోరూమ్కి తీసుకొచ్చినాక వాళ్ళు ప్రాబ్లం ఏముందో చెప్పడానికి నాకు ఒక 10 days టైం తీసుకురు. 10 days కాదు, 1 week టైం తీసుకురు. లాస్ట్ ట్యూస్డే ఇస్తే మొన్న ట్యూస్డే చెప్పి నాకు ప్రాబ్లం ఇది అని. సో ఇక్కడ నేను ఇంజన్ ఆయిల్ గురించి చాలా నెగ్లిజెన్స్ తీసుకున్నా. మెయిన్ ప్రాబ్లం అదే అయింది. అంటే ఏమవుతుంది, ఒక 2-3,000 kilometersకి అనుకున్నా, కానీ అది ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు అది మొత్తం మనకి ఎంత కాస్ట్ అయిందంటే 45 వరకు అయింది. ఇంకా దాంట్లో ఇంజన్ ఆయిల్, కూలెంట్ అవేమి ఇంక్లూడ్ చేయలేడు. చిన్న పార్ట్స్లో గాయస్ మొత్తం బిస్కెట్ అయిపోయింది అసలు. ఇదే ఇంజన్ ఇప్పుడు చేసిరు వాళ్ళు, ఇప్పుడే వర్క్ పని చేసుకుంటా. సో ఇప్పుడు చూడాలి ఇది ఇంకా ఎంత టైం పడుతుంది. ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది. చూసినారు కదా. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బైక్ ఎగ్జాస్ట్ అండ్ ఇంకోటి ఆయిల్ చెక్ చేయలేను. సో ఎగ్జాస్ట్ చేంజ్ చేయించినందుకు అది కొంచెం ఆయిల్ చాలా ఎక్కువ కాలిపోయింది. మొత్తం అయిపోయింది ఆయిల్ అంతే, అర్థం చేసుకోండి ఇక. సో అది ఎంత జెల్ అవుతుందో అలా అయింది. సో దాని నుంచి ఇక ఆయిల్ కలిపి పార్ట్స్ అన్న కలిపి ఇంజన్ మొత్తం అసలు ఆ పార్ట్స్ ఎన్ని మొత్తం ఆ లిస్ట్ ఇచ్చింది నాకు. ఓవరాల్ 70 పార్ట్స్ ఉన్నాయి దాంట్లో. 70 అంటే ఇక కంప్లీట్ ఇంజన్ అనుకోండి. ఇక నాకు మొత్తం పార్ట్స్కి కాస్ట్ వచ్చేసి 36,000 అయింది. ఎప్పుడన్నా ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తే ఆయిల్ మాత్రం దాన్ని రెగ్యులర్గా చెక్ చేయాలి. ఇప్పుడు మనం నార్మల్ ఎగ్జాస్ట్కి 4,000 kilometersకి చేంజ్ చేపిస్తాం, కానీ దీనికి ఒక 3,000 కన్నా పక్క చెక్ చేయాలి, లేకపోతే చూస్తురుగా ఇలానే అవుతుంది. సో మనం సౌండ్ కోసం ఎగ్జాస్ట్ పెడుతున్నాం, కానీ అది ఇంత భారీ మూల్యానికి దారితీస్తుంది. గాయస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంజన్ లోపల అయితే అన్ని పార్ట్స్ ఫిట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని పార్ట్స్ కూడా కొత్తవే. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి పాత పార్ట్స్ ఉన్నాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఇక అవి నో యూజ్, ఇక పడేయాలి అంతే. సో గాయస్, నిన్ననైతే బండి రాలేదు మనకి. ఈవినింగ్ షోరూమ్ నుంచి అనుకుందాం. హలో, సో షోరూమ్ నుంచి వచ్చింది కాల్. అది ఏమైందంటే అన్ని పార్ట్లు వచ్చేసినాయి, కానీ మనకి టెన్షనర్ ఒక్కటి దొరకలేదు. అది ఎక్కడ లేదు స్టాక్ కూడా. ఇక మెకానిక్ చెప్తే నేనే ఇచ్చేస్తా, నాకే పే చేసేది అన్నది. ఓకే అన్న, ఏం ఆప్షన్ లేదని. సో నిన్న బైక్ ఇంజన్ మొత్తం ఫినిష్ చేసారు, అండ్ ఆల్సో ఇంజన్ బైక్కి ఫిక్స్ చేసారు. కానీ ఇక నైట్ అయిపోయింది. ఇంకా కొంచెం వర్క్ ఉంది, లైక్ ఎగ్జాస్ట్ అండ్ ఆయిల్ చేంజ్ అవన్నీ ఉంది. సో ఇక ఇప్పుడు పోతే అయిపోతుంది. ఇంకా టెన్షనర్ ఒక్కటి బాకీ ఉంది. సో ఇక ఇప్పుడైతే నేను ఇడిపోతున్నాం. వాట్స్ యువర్ నేమ్ మ్యాన్? గతియప్రా ఆడు కొంచెం సిగ్గుపడుతున్నాడు. నేనైతే నాకన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నాను. సో పోతాం అడిగి పోయినాక ఒకసారి చూపిస్తా బైక్ మళ్ళీ. గైస్, ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక నైల్స్ ఈరోజు అయితే అయిపోతుంది పక్క. ఇంకొక 1-2 hours వర్క్ ఉందంటే. ఇంజన్ అయితే మొత్తం ఫిట్ చేసారు, ఇంకా బయట పార్ట్స్ ఫిట్ చేయాలి. ఇప్పుడు మన అక్కడ పోయి ఎగ్జాస్ట్ కూడా తీసేసినాము. ఇప్పుడు ఇది స్టాక్ ఎగ్జాస్టే, ఎందుకంటే మళ్ళీ అది వెత్తి నడిపిస్తే ప్రాబ్లం వస్తుంది అని అన్నారు. బైక్ అయితే అయిపోయింది మొత్తం. సో ఆన్ కూడా అయిపోయింది. ఇంకొక మేబీ ఒక 1 hour అవుతుంది. కాదలేసామా? భయం అవుతుంది రాడైనా. చలో, పార్ట్స్ కూడా ఫిక్స్ చేసారు. ఇక వాషింగ్ చేసి తీసుకెళ్ళడమే. గాయస్, ఫైనలీ బైక్ అయితే వచ్చేసింది. సో యాక్చువల్లీ బైక్ నిన్ననే వచ్చింది, కానీ నాకు నిన్న ఇంటికి వచ్చినాక మళ్ళీ టైం సరిపోలేదు ఈ వీడియో షూట్ చేయడానికి. సో అందుకే ఈరోజు షూట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ మన బైక్లో ప్రాబ్లం ఏమైందంటే బైక్ది ఇంజన్ సీజ్ అయిపోయింది. ఎందుకు సీజ్ అయిందంటే ఎగ్జాస్ట్ చేంజ్ చేసిన
అండ్ ఆల్సో ఆయిల్ నేను రెగ్యులర్గా చెక్ చేయలేను. అది చేయనందుకు అది ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అది. సో ఎగ్జాస్ట్ చేంజ్ చేసినాక నేను ఆయిల్ చెక్ చేయలేను. ఎగ్జాస్ట్ ఒక 1 month అలానే నడిపిన, ఆయిల్ చెక్ చేయలేను. ఆయిల్ ఏమో మొత్తం అయిపోయింది. నాకు అది తెలియని కూడా తెలియలేదు ఆయిల్ అయిపోయింది. ఎందుకంటే మనం జనరల్లీ ఒక 5,000కి అట్లా చేంజ్ చేస్తాం ఆయిల్, కానీ 2-3,000కి మొత్తం ఆయిల్ అయిపోయింది. అండ్ ఆల్సో ఆయిల్ అయిపోయినందుకు పార్ట్స్ అన్ని, ఇంజన్ లోపల పార్ట్స్ అన్ని ఒకదానికొకటి రబ్ అయ్యి ఇంజన్ సీజ్ అయిపోయింది. ఇంజన్ అయిపోయింది అసలు రన్నింగ్లోనే బైక్. సో షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళేమో మనకి 40 days టైం అవుతుంది పార్ట్స్ రావడానికి అన్నారు. అండ్ ఆల్సో 45,000 నాకు బిల్ వేసారు. ఇక ఆ వెయిటింగ్ మనతో అవ్వదని పార్ట్స్ అన్నీ నేనే అశోక యమా నుంచి తెచ్చేసుకున్నా. సో తెచ్చినాక ఒక 4 daysలోనే వాళ్ళు పార్ట్స్ అన్నీ ఫిక్స్ చేసారు. సో వాళ్ళు ఇంకోటి ఏమన్నారంటే, ఇప్పుడు చేసినాక నువ్వు మళ్ళీ అదే ఎగ్జాస్ట్ నడిపిస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో బెటర్ ఒక 5,000 వరకు స్టాక్ ఎగ్జాస్ట్ అనేది పెట్టుకుంటే మంచిది, తర్వాత కావాలంటే అని ఇస్తాం ఇక. సో గాయస్, ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తే ఎప్పుడైనా ఆయిల్ మాత్రం ఫ్రీక్వెంట్లీ చెక్ చేసుకోవాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అది. ఎందుకంటే ఇంజన్ సీజ్ అయిపోయిందంటే బైక్ది మెయిన్ పాతే ఇంజన్, సో అదే ఖరాబ్ అయితే వేస్ట్ కదా. సో అయినా చేపించేసుకోవచ్చు, కానీ ఎందుకు రిస్క్ చెప్పండి. సో చేపించేస్తే బెస్ట్. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా, అండ్ ఇప్పటి నుంచి కాన్స్టెంట్గా వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. బాయ్.